రామాయణ కాలం నుంచే లంకా నగరం ఒక అద్భుతమైన మహానగరం అని చెప్పబడింది. అయితే నేటి శ్రీలంక తీర ప్రాంతం మరియు సముద్రం అడుగున కనిపిస్తున్న కొన్ని నిర్మాణాలు ఆ ప్రాచీన లంకా నగరానివేనా అనే సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. వాల్మీకి రామాయణంలో లంకా నగరాన్ని విశ్వకర్మ నిర్మించాడని పేర్కొనబడింది. బంగారు ప్రాకారాలు, ఆభరణాల్లాంటి రాజన భవనాలు, అద్భుతమైన కోటలతో ఆ నగరం అలరారుతూ ఉండేదని వర్ణించబడింది. ఆ రాక్షస రాజు రావణుడు అక్కడి పాలకుడు. శ్రీలంక తీరానికి సమీపంలో, ముఖ్యంగా మన్నార్ గల్ఫ్ దగ్గర త్రింకోమలి ప్రాంతంలో కట్టడాల వలె కనిపించే రాళ్లు అవశేషాలు గుర్తించారు. కొందరు డైవర్స్, పురావస్తు శాస్త్రవేత్తలు మానవ నిర్మిత నిర్మాణాల్లా కనిపించే వాటిని చిత్రీకరించారు. ఉపగ్రహ చిత్రాలు, సోనార్ స్కాన్లలో కూడా అసాధారణ ఆకృతులు కనిపించాయి. భారతదేశం, శ్రీలంక మధ్యలోని రామసేతు ఇప్పటికీ కనిపిస్తుంది. ఇది శ్రీరాముని వానరసేన లంక చేరడానికి నిర్మించినదే అని పురాణాలు చెబుతున్నాయి. సముద్రం అడుగున ఉన్న అవశేషాలు నిజమైన లంకా నగర స్థానం గురించి అనుమానాలు పెంచుతున్నాయి. వేల సంవత్సరాలుగా సముద్ర మట్టం పెరగడం వలన పలు ప్రాచీన నగరాలు నీటిలో మునిగిపోయాయని శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. సముద్రంలో కనబడుతున్న నిర్మాణాలు నిజంగా రావణుడి కాలం నాటివేనా లేక తర్వాతి నాగరికతవేనా అన్నది ఇంకా నిర్ధారించబడలేదు. పౌరాణిక కథనాలు, శాస్త్రీయ ఆధారాల మధ్య సంబంధం కనుగొనడానికి ఇంకా విస్తృత పరిశోధన అవసరం. లంకా నగరం నిజంగానే సముద్రం అడుగున మునిగిపోయిందా లేక పురాణ గాథలలో మాత్రమే ఉన్నదా అన్నది ఇంకా రహస్యంగానే మిగిలింది. కానీ శ్రీలంక సముద్ర తీరంలోని అడుగున కనబడిన ఆనవాళ్లు ఈ రహస్యాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి.